ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ నందు, అదేవిధంగా జీవీఎంసీ నందు జరుగుతున్న ఈ పీజీఆర్ఎస్ నందు, అదేవిధంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నందు ఎక్కువగా ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ మీద పబ్లిక్ నుండి గ్రీవియన్స్ వస్తున్నాయి. ఈ విషయం గుర్తించాము. అదేవిధంగా కొన్ని గ్రీవియన్సెస్ రిపీటెడ్గా వస్తున్నాయి. దానివలన ఎక్కడెక్కడ పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని గుర్తించాము. దానిలో భాగంగా ఆపరేషన్ లంగ్స్ 2 ఈ మధ్యకాలంలో గత 3 రోజుల నుండి టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాము. అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మన విశాఖపట్నం సిటీ మారబోతుంది. మీకు తెలుసు, నెక్స్ట్ నవంబర్లో పార్ట్నర్షిప్ సమ్మిట్, అదేవిధంగా ఐఎఫ్ఆర్ ఫిబ్రవరిలో జరుపుకోబోతున్నాం. అందువలన ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 2 నెలల క్రిందట జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా 2 నెలల కిందట మొదటి పర్యాయంగా మున్సిపల్ ఓపెన్ స్పేస్, లేఅవుట్ ఓపెన్ స్పేసుల్లో 17 పార్కుల్లో ఆక్రమణలు గుర్తించాము. ఆ 17 పార్కుల్లో ఆక్రమణల్ని తొలగించి ఓపెన్ స్పేసుల్ని ఆక్రమణ నుండి విముక్తి కలిగించడం జరిగింది. తదుపరి 300 పైచిలకు ఓపెన్ స్పేసులను గుర్తించి వాటికి ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ వాల్ లేదు అనే విషయం గుర్తించాము. ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కలిసి వాటికి ఫెన్సింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు 2వ దశలో జీవీఎంసీ ఫుట్పాత్లని, అదేవిధంగా రోడ్లని ఎంక్రోచ్ చేసి తాత్కాలిక ఆక్రమణల్ని తొలగించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాము. రోడ్లు విశాలంగా ఉండి ఆక్రమణల నుండి లేకుండా ఉంటైతే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జంక్షన్లో కూడా జంక్షన్లో ఈ ఆక్రమణ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. ఈ ఆక్రమణలు తొలగించడం వల్ల జంక్షన్ క్లియరెన్స్ కూడా అవుతుంది. అదేవిధంగా ఫుట్పాత్ల్లో ఆక్రమణలు తొలగించడం వల్ల పాదచారులకు చాలా సౌలభ్యం వస్తుంది. ఈ కారణాల దృష్ట్యా ఈ మధ్య కాలంలో గత 3 రోజుల నుండి ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమంలో 2వ దశ ప్రారంభించడమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి జోన్లో కూడా హ్యాకర్ జోన్ని ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది. వెండింగ్ జోన్స్ ని ప్రతి జోన్లో, మన జీవీఎంసీలో గల 8 జోన్లలోనూ ప్రతి జోన్కి హ్యాకర్ జోన్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంక్రోచ్మెంట్స్, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం వల్ల పాదచారులకైతేనేమి, రోడ్లో ట్రాఫిక్ అయితేనేమి మంచి జరుగుతుంది. అదేవిధంగా ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి సౌకర్యవంతంగా హాకర్స్ జోన్స్ లో ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వటం వల్ల బోత్ హాకర్స్ అండ్ పాదచారులు, అదేవిధంగా ట్రాఫిక్ విన్ విన్ సిచ్యువేషన్ కలుగుతుంది. అదేవిధంగా వీళ్ళని నోటిఫై చేసిన వెండింగ్ జోన్లోకి పంపించడం జరుగుతుంది. ఈ నోటిఫై చేసే వెండింగ్ జోన్ల కార్యక్రమం అనేది ఈ మధ్యకాలంలో కౌన్సిల్ అప్రూవల్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో గుర్తించబడిన హ్యాకర్స్కి, గుర్తించబడిన హ్యాకర్స్కి మనం ఐడి కార్డులు ఇస్తాము. వాళ్ళని ఈ హ్యాకర్ జోన్లో అఫీషియల్గా వ్యాపారం చేసుకునే వెసులుబాటు మనం కల్పిస్తాము. ఈ హ్యాకర్స్కి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అయితేనేమి, పురపాలక చట్టంలోని ఆదేశాల ప్రకారం వీళ్ళకి తగు గుర్తింపు, ఐడి కార్డు అయితేనేమి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. కనుక ఈ విధమైన ఎలిజిబుల్ హ్యాకర్స్ని గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళని హ్యాకర్స్ జోన్లోకి పంపించి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించబడుతుంది. మన ఆపరేషన్ లంగ్స్ 2లో భాగంగా ఫుట్పాత్లు, రోడ్ల మీద నిన్నటి వరకు 1759 ఆక్రమణలు గుర్తించి తొలగించి ఉన్నాము. అదేవిధంగా మనకి చాలా వరకు ఈ ఆక్రమణలో ప్రజలు సహకరించారు. 90% ఆఫ్ ది ఎంక్రోచర్స్, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పోలీస్ శాఖ వారు వెళ్ళిన వెంటనే ఆక్రమణ గురించి వాళ్ళకి తెలియపరిచిన వెంటనే స్వచ్ఛందంగా వారి 90% మంది తొలగించుకున్నారు. ఎక్కడెక్కడో అడపాదడప ఒక 5% పీపుల్ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ మనం వారిని తొలగించడం జరిగింది ప్రజల సౌకర్యార్థం.
ఈ ఆక్రమణ తొలగింపులో పోలీస్ శాఖ చాలా సహకరించింది. అదేవిధంగా ప్రతి జోన్లో కూడా 3 టీములు వేసుకొని ప్రతి రోడ్డుకి ఒక టీముని పెట్టి జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో మరియు ఆ జోన్లో ఉన్న ఏసీపీ ఆధ్వర్యంలో ఈ ఆక్రమణ తొలగింపు కార్యక్రమం గత 3 రోజుల నుండి జరిగింది. ఈ రోజు కూడా జరిగింది. నగరాన్ని పరిశుభ్రంగా, స్వేచ్ఛగా, సురక్షితంగా, పచ్చదనంతో నింపి నగరాన్ని నేటి పౌరులకి అదేవిధంగా రేపటి సమాజం కోసం విశాఖ నగరాన్ని ఉంచటమే జీవీఎంసీ యొక్క ఏకైక లక్ష్యం. ప్రజా సౌలభ్యం కోసం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ లంగ్స్ 2 కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా విశాఖ నగర పౌరులకి, స్వచ్ఛంద సంస్థలకి, అదేవిధంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి అందరికీ జీవీఎంసీ తరపున ధన్యవాదాలు.